ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాగృతి అధ్యక్షురాలు కవిత ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇవాళ కవిత నల్గొండ పర్యటన సందర్భంగా జాగృతి నేతలు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఏర్పాటు చేశారు. అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటూ వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించింది. దీనిపై జాగృతి నేతలు మండిపడ్డారు. కావాలనే ఫ్లెక్సీలను తొలగించారని జాగృతి నేతలు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఈరోజు జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించనున్న సందర్భంగా జాగృతి నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో అక్కడ కావాలనే తమ ఫ్లెక్సీలను తొలగించారంటూ కూడా జాగృతి నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్. సునీల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిన్న ఈ రోజు ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు జనంబాట పేరుతో పర్యటిస్తున్నారు. నిన్న ఇటు నెల్లికల్లు లిఫ్ట్, అదేవిధంగా శివనగూడెం రిజర్వాయర్ పనులు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇటు నక్కలగండి రిజర్వాయర్ ఇవన్నీ కూడా పరిశీలించుకుంటూ రాత్రి మిర్యాలగూడ చేరుకున్నారు. మిర్యాలగూడ నుంచి ఈ రోజు ఉదయం ప్రారంభించినటువంటి జనంబాట యాత్ర మరికొద్ది సేపట్లో ఇటు నల్గొండకు చేరుకున్నది. నల్గొండ జిల్లా కేంద్రంలో జనరల్ హాస్పిటల్ సందర్శించడంతో పాటు ఇటు రేణుకా ఎల్లమ్మ టెంపుల్, దాంతో పాటు ఇక్కడ దర్వేశ్పురం ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా ప్రత్యేక పూజల్లో కవిత పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో తమ నాయకురాలు పర్యటిస్తున్న నేపథ్యంలో జాగృతి సంబంధించిన కార్యకర్తలు, అదేవిధంగా కవిత అభిమానులు కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని రాత్రికి రాత్రే మొత్తం కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించడం జరిగింది. అయితే అనుమతి లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని చెప్పి ఇటు మున్సిపల్ సిబ్బంది చెప్పుకుంటూ అన్నింటిని కూడా తొలగించడం జరిగింది. అయితే జాగృతి నేతలు మాత్రం తాము ముందస్తు అనుమతి తీసుకున్నామని, ఎవరైతే ఈ హోర్డింగ్స్ సంబంధించిన యజమానులు ఉంటారో వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకున్నామని చెప్పి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల కొన్ని మెయిన్ పాయింట్లలో మాత్రం ప్రత్యేకంగా కొన్ని హోర్డింగ్స్ అదనంగా ఏర్పాటు చేసిన తప్పితే ముందస్తు అనుమతి తీసుకున్నామని అయితే జాగృతి నేతలు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కవిత యాత్రని ఓర్వలేకనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సునీల్. ఓకే చంద్రశేఖర్.